నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్ అండి. 1991 ఇండస్ట్రియల్ పాలసీ తర్వాత పారిశ్రామిక విధానం అనేది ఎలా ఉంది. ఓకే, ఇండస్ట్రీ 1.0 అనేది కోల్, 2.0 ఏంటి ఎలక్ట్రిసిటీ, 3.0 అనేది కంప్యూటర్, 4.0 అనేది క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐతో మనం ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇంటర్నెట్ యూజ్ చేసి మనం ఎక్కడున్నా కానీ మొబైల్ ద్వారా ఆపరేట్ చేయడం అన్నమాట. సో ఇండస్ట్రీ 4.0 ఇండస్ట్రియల్ పాలసీ 2018 అనేది ఇది ఇంకా ఆమోదం పొందలేదండి. అయితే దీంట్లో ఒక స్కీమ్ ఉంది, సమర్థ్ ఉద్యమ్ భారత్ 4.0 అనేది ప్రవేశపెట్టారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేయడం అన్నమాట. సో దీన్ని మనం ఫస్ట్ సెంటర్ ఫర్ ఇండస్ట్రీ 4.0 అనేది 2023లో హెల్త్ కేర్ సపోర్ట్తోని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సపోర్ట్తోని హెల్త్ కేర్లో ఏర్పాటు చేసుకున్నామండి హైదరాబాద్లో. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011 4th నవంబర్ 2011న ప్రకటన చేశారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. దీంట్లో లక్ష్యాలు ఏంటిదంటే, ఒకటి, తయారీ రంగంలో జీడిపి అనేది 2022 నాటికి 25% అనేది పెంచడం, 10 crores జాబ్స్ సృష్టించడం 2022 వరకు. ఓకేనా. తర్వాత డొమెస్టిక్ వాల్యూ అడిషన్ ఇంకా టెక్నాలజీ డిపార్ట్మెంట్ అనేది అభివృద్ధి చెందడం, అంతర్జాతీయ పోటీతత్వం పెంచడం. ఇందుకోసం మనం ఏం ఏర్పాటు చేసుకున్నామంటే నిమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో భాగంగా నిమ్స్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సెజ్ అనేది చట్టం ద్వారా ఏర్పడుతుంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో నిమ్స్ అంటే ఏంటంటే ఏరియా అనేది 5000 hectares మినిమం ఉండాలి, మ్యాక్సిమం అనేది ఎంతైనా ఉండొచ్చు. ఇది వ్యవసాయానికి అగ్రికల్చర్కి యూజ్ చేయని భూమి అయి ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. నోడల్ ఏజెన్సీగా DPAAT ఉంటుంది. ఫస్ట్ DPAAT ఆమోదం పొందిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ అనేది నిమ్స్ను 243(q)(1)(c) ప్రకారం ఇండస్ట్రియల్ టౌన్గా ప్రకటిస్తుంది. ఫస్ట్ దీంట్లో మన తెలంగాణలో చూసుకుంటే సంగారెడ్డి సెకండ్ అండి, ప్రకాశం ఫస్ట్ ఏపీ, కళింగనగర్ ఒడిస్సా. 1965లో కాండ్లా గుజరాత్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటే ఫస్ట్ ఆసియా సెజ్గా దీన్ని పిలుస్తారండి. కాండ్లా గుజరాత్ 1965. ఓకే, తర్వాత నెక్స్ట్ సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, చట్టం ద్వారా ఏర్పాటు చేశారు దీన్ని. సెజ్ అనేది డిఫరెంట్ ఎకానమిక్ లాస్ ఉంటాయి. దీనికి ఏంటంటే GST ఉండదు, కస్టమ్స్ డ్యూటీ ఉండదు, నో కార్పొరేషన్. ఓకే, ట్యాక్స్ హాలిడేగా పిలుస్తారండి దీన్ని. స్పెసిఫిక్ టైం పీరియడ్ అంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ సెజ్ పాలసీ అనేది 2000లో ప్రకటన చేశారు. సెజ్ యాక్ట్ అనేది 2005లో చేస్తే 2006లో అమల్లోకి వచ్చింది. డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దీని లక్ష్యం ఏంటంటే, ఈ సెజ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే మనము డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోట్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఏరియా ఎంత ఉండాలంటే 10 hectares నుండి 5000 hectares గరిష్టం. సో ఇక్కడ లాస్ట్ 5000 hectares వరకే ఉండొచ్చు. అదే నిమ్స్ అయితే 5000 hectares స్టార్టింగ్ ఏరియా, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. సో అది ఒక పాలసీలో భాగంగా ఏర్పడిందేమో నిమ్స్. సెజ్ ఏమో మనం చట్టం ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. ఇదేంటంటే ట్యాక్స్ హాలిడే అంటే ఏంటిదంటే ఫస్ట్ 5 years 100% ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, నో ట్యాక్స్
నో ట్యాక్స్ అన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ 50% ట్యాక్స్ అనేది చెల్లించాలి. సన్సెట్ క్లాజ్, సో ఈ రెండింటికి ఏంటంటే సన్సెట్ క్లాజ్ అనేది వర్తిస్తుంది. ట్యాక్స్ మినహాయింపులు అనేవి ఆటోమేటిక్గా రద్దవుతాయి అన్నట్టు 5 ఇయర్స్ తర్వాత. సో ఇది కట్ ఆఫ్ డేట్ 1/4/2020. తర్వాత ఎఫ్డిఐ అనేది 100% ఆటోమేటిక్ రూట్లో వచ్చేస్తుంది. సో దీనికి ఎక్కడా రిజిస్ట్రేషన్ కానీ ఎవరి హెల్ప్ అని అవసరం లేదు. ఎఫ్డిఐ అనేది 100% ఆటోమేటిక్ రూట్ ఉంటుంది. విదేశీ బ్యాంకులు తమ శాఖలు స్థాపించుకోవచ్చు. శ్రామిక చట్టాలు వర్తించవు. సో దీంట్లో ఏది ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ అండి, ఇది పీవైక్యూ క్వశ్చన్. శ్రామిక చట్టాలు వర్తించవు. సో సెజ్కి మన దేశంలో ఎలాంటి చట్టాలు కానీ ట్యాక్స్ కానీ ఏమీ వర్తించదు. సో మనం దీన్ని ఏమంటారంటే ఫారెన్ ఇన్స్టిట్యూట్ అని కూడా అనవచ్చు అన్నట్టు. సో అలాంటి ఏపీలో 25 ఉన్నాయి, తెలంగాణ 36 ఉన్నాయి ప్రజెంట్ వర్కింగ్ అండి. ఎక్కువగా ఎక్కడ ఉన్నదంటే సో తమిళనాడు ఒకటి ఫస్ట్, మహారాష్ట్ర సెకండ్, తెలంగాణ థర్డ్. ఓకే, మనకు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే అసలు సెజ్ లేని ఏరియాస్ ఏంటి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో ఢిల్లీ, పుదుచ్చేరి, యూటీ, సో ఈ రెండిట్లో లేదండి. గోవా, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, సో ఇవన్నీ నార్త్ ఈస్ట్ స్టేట్స్. సో వీటిలో ఏంటంటే సెజ్ అనేది 9 స్టేట్స్లో లేదండి. ఓకేనా, 9 స్టేట్లో లేదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఢిల్లీ, పుదుచ్చేరి, యూటీ, గోవా, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. సో ఇవన్నీ నార్త్ ఈస్ట్ ప్రాంతాలు. సో మనకు గుర్తుంటాయి. ఇండస్ట్రియల్ కారిడార్, సో 2006లో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ఫస్ట్ ఏర్పడింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2024 అండి. దీంట్లో ఏంటంటే 12 ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే 10 స్టేట్స్కి ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. తెలంగాణలో వస్తే జహీరాబాద్, ఏపీలో చూస్తే ఓర్వకల్, కర్నూలు, కొప్పర్తి, కడప.